సభ్యులు జరిపారు. మరి ఆ కార్యక్రమంలో మన ప్రీతమ నాయకులు పాల్గొనడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన పండిత్ జవహర్లాల్ మరి రాజకీయ దృక్పథంగా చెప్పాలి అంటే గత జరిగిన మాట్లాడాలో లేదో నాకైతే తెలియదు. గొడ్లు ఉన్నాయి, మీకు ఏది కావాలో అది తీసుకొచ్చుకోండి అంటే ఏంటి మానవత్వాలు కూడా సార్ ఈ విధంగా ఆయన గుడ్ ఈవినింగ్. నేను చింతలపూడి నుంచి వస్తున్నాను. తెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారు తెలుసా అనేసి అన్నారు. తెలుసు సార్ అని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే గారు నియోజకవర్గం రాయదుర్గ నియోజకవర్గంలో పనిచేశారు. మారుమూల పక్కన కర్ణాటక వాడు ఒక మారుమూల పంచాయతీ ఉన్నాను. నేను ఎలక్షన్ కంటే ముందుగా ఒక ఎగ్జిట్ పోల్ సర్వేలో ఇది నిజమేనా అని చెప్పారు సార్. అంటే నేను అన్నాను నిర్మోహమాటంగా ఇది నిజమే సార్, నేను చూశాను సార్ కదా, నేను విన్నాను అని చెప్పారు. అలానే ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు. మా తల్లిదండ్రులు ఇంతకు ముందు నువ్వు బాగా చదవాలి, నువ్వు బాధ్యతగా చదవాలి, నీకు మంచి జీవితం ఉండేదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మా అమ్మ నాన్నగా చెప్తున్నారు నువ్వు బాగా చదవాలి, నువ్వు జాబ్ తెచ్చుకో. ఆయన ఎందుకు కార్యక్రమం పెట్టారో నీకు తెలుసు. మాట అంటే మాటే ఆయన, నువ్వు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి, ఆయన గురించి మనకు తెలుసు అని మన అందరు ప్రతిరోజు చెప్తూ ఉంటారండి. మరి ఈ ఒక్క కార్యక్రమం చాలండి మనకు మంచి అవకాశం ఇవ్వడానికి. మా అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాం, మేము మంచిగా జాబ్లు తెచ్చుకొని మీ పేరు నిలబెడతామని హామీ ఇస్తున్నాం సార్. మరి ఈ విధంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మొదటి సంతకం టీఎస్సీ మీద సంతకం పెడతారని మాకు మాట ఇచ్చారు. ఆయన గర్వంగానే 16,347 పోస్టులు ఇవ్వడం అనేది, మొట్టమొదటి సంతకం పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. అలానే ఇక్కడ మన నియోజకవర్గంలో అర్హతైనటువంటి ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులుగా చూడాలని, మన నియోజకవర్గమే కాకుండా మన పక్క నియోజకవర్గాలు కూడా, పక్క నియోజకవర్గమే కాదండి మన జిల్లాలో ఉన్న ప్రతి అందరినీ కూడా అర్హులైనటువంటి ఉపాధ్యాయులు చూడాలని మంచి సంకల్పంతో మనకి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉచిత డిఎస్సి తరగతులు నిర్వహించడం చాలా గొప్ప విషయము. అసలు డిఎస్సి ఉచిత తరగతులు నిర్వహించడం అనేది అంటే చాలా కష్టమైనది, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్తే 50,000 నుంచి 60,000 రూపాయలు కూడా ఫీజులు తీసుకుంటున్నారు. 1,000 రూపాయలు తగ్గించమన్నా వాళ్ళు తగ్గించరు. అటువంటి ఇన్స్టిట్యూట్లు చూసాము. భోజనం కూడా సరిగ్గా పెట్టరు. అటువంటి మధ్యాహ్నం భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. అలానే స్టేట్ ఫ్యాకల్టీ కూడా తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయము. అలానే మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మేము ఎంత చెప్పినా సరే చాలా తక్కువే, కానీ అసలు ఏమి కూడా అన్ని చాలా గొప్ప విషయాన్ని చేస్తున్నారు. నేనున్నాను, మీకు ఎంత నేనున్నాను, మీరు ఎంత ఖర్చు అయినా సరే మీకు నేను ఉంటాను, మీరు బాగా చదువుకోండి అనేసి మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. స్టేట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఎస్సీ పోస్ట్ కొడతాను. కొట్టిన తర్వాత సాకుగా మా ఇంట్లో పెట్టుకొని నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని చెప్తున్నాను. మీకు అసలు దీంట్లో అన్ని సబ్జెక్టులు కావాలండి. కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క మెగా డిఎస్సి 16,348 మంది ఉపాధ్యాయుల్ని భర్తీ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ సంకల్పానికి ఎంతో కొంత పేద విద్యార్థులకి సహకారంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మరి లునాని వాళ్ళ యొక్క సహకారంతో ఈ ఆడిటోరియంని ఉచితంగా తీసుకున్నాం. కొంతమంది డోనర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెయిన్ వాళ్ళ సపోర్టుతో వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టి, టీ ఇచ్చి, ఫ్యాకల్టీ ఇచ్చి, ఏ రకమైనటువంటి
ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఖర్చు లేకోకుండా మేమే భరించి వీళ్ళకి కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కోచింగ్ సెంటర్ నుంచి మ్యాక్సిమం ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు మరి అది డిఎస్సిలో కొడతారు అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ రకంగా మరి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు దానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.